హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాసిప్ గర్ల్స్. సో ఈరోజు మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి యాదగిరిగుట్ట వెళ్తున్నాము. సో ఇక్కడ టైం వచ్చేసి 6 అవుతోంది. సో మేము అందరం రెడీ అయిపోయాం స్టార్ట్ అవ్వడానికి. మేము అక్కడ వెళ్ళి ఏమేమి చూస్తాం, ఎక్కడెక్కడ వెళ్తాం అనేది ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ నేను, మా మమ్మీ, మా పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో మేము ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట రీచ్ అయ్యేసరికి 8:30 వరకు అయిపోయింది. సో ఇక్కడ కిందకి వచ్చాము, పార్కింగ్ ఇక్కడే ఉంటుందంట. సో ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. సో వీ కెన్ గో, ఆ బస్ ఎక్కేసి వెళ్ళొచ్చు, మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఆ రోజు సండే, సో దర్శనానికి చాలా టైమే పట్టింది. ఇట్ వాజ్ సో రష్, చాలా రష్ ఉండే గుడి. సో మేము చాలా టైం పట్టింది మాకు దర్శనం చేసుకోవడానికి. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. ఆ రోజు రైనీగా ఉండే కొంచెం. ద వ్యూ వాజ్ రియల్లీ గుడ్, చాలా బాగుండే వ్యూ చూడడానికి. అండ్ ఎండ లేదు, వర్షం లేదు, చాలా ప్లెజెంట్గా అనిపించింది టెంపుల్లో. సో వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్. చాలాసేపు కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. అండ్ దగ్గర నుంచి చూసాము దేవుడిని. అండ్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ యాదగిరిగుట్ట అసలు మనం చిన్నప్పుడు ఉన్నట్లు లేదు, చాలా అంటే చాలా డెవలప్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ వాతావరణంలో, ఆ గుడి, ఆ ప్రెమిసెస్లో ఉన్నంతసేపు ఇట్ వాజ్ సో గుడ్. అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. బట్ చాలా రష్ ఉండే. అండ్ మాకు దర్శనం అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:30 వరకు అయ్యింది. సో మేము అక్కడే చాలాసేపు కూర్చొని హాయిగా ప్రసాదం అది తినేసి చాలాసేపు కూర్చొని ఫొటోస్ దిగేసి వ్యూస్ ఎంజాయ్ చేసి, సో ఇట్ వాజ్ నైస్. చాలా బాగా అనిపించింది ట్రిప్ మాకు. అక్కడ యాదగిరిగుట్టలో దర్శనం అయిపోయాక మేము అందువేలో స్వర్ణగిరి టెంపుల్ కూడా విజిట్ చేసాము. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము. సో ఫైనల్ ఇవాళ కుదిరింది. అక్కడ నుంచి మాకు స్టార్ట్ అవ్వడానికి 1 అయింది ఆల్మోస్ట్. ఇక్కడ రీచ్ అయ్యడానికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. రీచ్ అయ్యాక చూస్తే ఇక్కడ కూడా చాలా రష్ ఉండే. ఆ రోజు సండే. సో సండే చాలా రష్ ఉండే. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే వీక్ డేస్లో ప్రిఫర్ చేయండి, కొంచెం రష్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది. 50 రూపీస్ టికెట్ ఉంటుంది, 1000 రూపీస్ టికెట్ ఉంటుంది. సో మేము 50 రూపీస్ టికెట్కి వెళ్ళాం. మాకు తెలియదు ఫస్ట్ 1000 రూపీస్ టికెట్ అనేది ఒకటి స్పెషల్ దర్శనం కోసం ఉందని. సో అందరిని ఎవరైనా అడిగితే 50 రూపీస్ టికెట్ కౌంటర్ చూపించారు. సో అక్కడికి వెళ్ళి మేము టికెట్ తీసుకొని లైన్లో నించున్నాక మాకు తెలిసింది ఇంకొక లైన్ వస్తుంటే వేరే వాళ్ళని అడిగాం, ఇదేంటి ఎక్కడి నుంచి వస్తుంది లైన్ అంటే వాళ్ళు చెప్పారు. సో ఇంకో 1000 రూపీస్ టికెట్ ఉంటుంది. సో 1000కి ఫ్యామిలీ అంటే 4 పీపుల్ వరకు దర్శనానికి వెళ్ళొచ్చు అంట. అది చాలా దగ్గర నుంచి చూడొచ్చు దేవుడిని, దగ్గరికి తీసుకెళ్తారు. అండ్ ఒక కండువా అండ్ దేవుడిది ఒక ఫోటో ఇస్తారట మనకి ఆ 1000 రూపీస్ దర్శనంకి వెళ్తే. సో మాకు అది తెలియలేదు, తెలుసుంటే మేము అలాగే వెళ్ళాము. బట్ ఫైన్. అండ్ ఫ్రీ దర్శనంలో అయితే ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ లైన్లో నించోవాల్సి వచ్చింది. మాకు 50 రూపీస్ దర్శనంకే ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది దర్శనానికి. అండ్ మేము లంచ్ చేసి వెళ్ళలేదు. సో అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది అంట. సో అక్కడే మేము అన్నదానంలో భోజనం కూడా చేసేసాము. ఇట్ వాస్ గుడ్, చాలా బాగుండే. నీట్గానే మెయింటైన్ చేశారు, అంత ఇదిగా ఏం లేదు, బాగుంది ఫుడ్ అయితే. అలా తినేసి దర్శనం చేసుకొని వచ్చేసరికి చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయాం మేము. సో అక్కడ కూర్చొని చూస్తూ ఉండే. ఇంకా చుట్టుపక్కల మొత్తం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు టెంపుల్ని, బాగుంది. మినీ తిరుపతి అని అంటున్నారు కదా, అది ట్రూగానే చాలా బాగా అనిపించింది. టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. బట్ పబ్లిక్ చాలా హెవీగా ఉన్నారు, చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో వీకెండ్స్ చాలా రష్ ఉంటుందంట. నార్మల్ డేస్లో ఇంత రష్ ఉండదు, కొంచెం మామూలుగా ఉంటుందంట. అండ్
లుక్ ఎట్ ద వ్యూ. అసలు వ్యూ ఎంత బాగుండేనంటే ఆ రోజు వెదర్ చాలా బాగుండే, వర్షం లేకుండా ఎండ లేకుండా. సో మీడియంలో చాలా చల్లగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. టెంపుల్లో ఉన్నంతసేపు చాలా బాగా అనిపించింది. కానీ కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఎక్కడ లేకుండే, అంత రష్లో అంత హడావిడిగా అయిపోయింది. బట్ స్టిల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుణ్ణి చాలా దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. జనరల్గా మనం తిరుపతిలో 7 డోర్ అంటే 7 డోర్స్ తర్వాత దేవుడు చూస్తాం కాబట్టి కొంచెం చిన్నగా కనిపిస్తాడు. బట్ ఇక్కడ దేవుడు చాలా పెద్దగా కనిపించాడు. ఇట్ వాజ్ సో గుడ్. చాలా ప్లెజెంట్గా అనిపించింది దేవుణ్ణి చూడగానే. అక్కడ అంతసేపు లైన్లో నించున్న అలసట అంతా పోయింది దేవుణ్ణి చూడగానే ఒక్కసారి. ఇట్ వాజ్ సో గుడ్. చాలా బాగా అనిపించింది దర్శనం అవన్నీ. ఇదే ఇవాళ మా వ్లాగ్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Gossip Girls, and please keep watching to our videos. Thank you so much. Bye.